అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 27 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురువుగారు సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారు ఎప్పుడు దినఫలితాల ప్రకారము అంటే చంద్రుని యొక్క అనుకూల ప్రభావం వల్ల మనసుకి కొంత శాంతి లభిస్తుంది. కుటుంబ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పనుల్లో ఆలస్యాలు ఉన్నా చివరికి సానుకూల ఫలితం అయితే కనిపిస్తుందండి. ఇక వృషభ రాశి వారు అంటేనే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాలు, 1, 2 పాదాలు ఈ వృషభ రాశి పరిధిలోకి అయితే వస్తాయి. ఈ వృషభ రాశి వారికి రేపటి రెండగా కూడా అదృష్ట సంఖ్య 6, అదృష్టపు రంగు తెలుపు. శుభదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అండి. రేపటి వీరికి శుభ సమయం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరి యొక్క పట్టుదల కలిగిన వారు, మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలండి. ధైర్యం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఎవరిని కూడా మోసం చేయరండి. ఎవరైనా మోసం చేస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా టేక్ ఇట్ ఈజీ లాగా ఎవరిని కూడా పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే 10 మంది ముందు నిలదీసి అడుగుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను బాధలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం విలువ తెలుసుకొని వీళ్ళు బాగా ఇక ఈ రాశి వారికి రేపటి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. అదృష్టం అనేది వీరి వెంట ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు అయితే రేపటి ఈ రాశి వారు పొందబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా రేపటి మీరు చేస్తారు. తెలివితేటలు డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి రేపటిన ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి బాగా కలిసి లేవటం చెప్పి బాధపడుతున్న వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా కలిసి రావటం మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీలో చాలా అంటే చాలా గొప్పదనం అయితే ఉండబోతుందండి. కొత్త ఆలోచనలతో రేపటి రోజు ముందుకైతే సాగుతారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగులు వేస్తారని చెప్పుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు చాలా రకాల కూడా లాభాలు గడుస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీ జీవితం అనేది కొంతగా మారటం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు లభిస్తాయి. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలో నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల ఎవరు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు కూడా రేపటి మీరు చూడబోతున్నారు. ఇక గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును మీరు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఏదో ఎక్కువైతే మీరు వారి ఏదో ఒక విధంగా ఒక ధైర్య బలం అనేది మీకు రేపటినైతే కలగబోతుందని చెప్పుకోవాలి. దూరమైనటువంటి బంధువులు కూడా రేపటి మీ దగ్గరికి వస్తారండి. బంధుత్వాలు కూడా ఏవైతే బంధం అయితే మీ నుండి దూరం అయిపోయిందని చెప్పి ఆ బంధాన్ని మళ్ళీ తిరిగి మీరు సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు అయితే రేపటి వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి అవకాశాలు కూడా రేపటి రోజున రాబోతాయని చెప్పుకోండి. అలాగే గ్రహబలం అనేది రేపటి మీకు ఎక్కువగా ఉంది. వీరికి చాలా దయాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజ కూడా నిండి ఉంటుందండి.
అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా మంచి జాగ్రత్తగా ఉంటారండి. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. ఇక అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకరు కదండి. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిదైతే కాదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. ప్రకృతి వీరికి అన్ని రకాల కూడా అండగా ఉండబోతుంది. వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని వీరు అసలు పట్టించుకోరండి. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి చొక్కాలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారిని దగ్గరకు కూడా రానివ్వరు. జీవితంలో మరలా వీరు వారి యొక్క ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఇష్టం కూడా ఉంటారండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీరు చూసిన కనుక వీరి యొక్క లక్షణాలు, గుణాలు ఎలా ఉంటాయని ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరి మీద ఆధారపడి జీవించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవాలి. స్వయంకృతంగా ఏదైనా కానీ ₹1 వచ్చినా కానీ అది వీరు సొంతం అనేది అయితేనే తృప్తిగా వీరు రేపు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయటం కానీ ఏదైనా సరే ఈ రాశి వారు ఇష్టపడరండి. దగ్గర నుండి ఈజీగా మనీ అనేది చేసుకొని బ్రతకాన్ని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా వీరి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది కలబిస్తబోతుంది. మంచి లక్షణం ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుందండి. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని కూడా పూర్తి చేస్తారు. ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేరండి. అలా ఉంటుందండి ఈ యొక్క రాశి వారి మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని రాబోయే రోజులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. వీరికి అనే రాబోయే రోజుల్లో ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించబోతుందండి. రేపు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే అంటే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయటము ఈ రాశి వారి కన్నా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపు ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఏ గుడి ఉన్నా కూడా వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రావడానికి మాత్రము ఈ రాశి వారి ఖచ్చితంగా కూడా ప్రయత్నించి తీరండి. రేపు మీకు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రేపు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తే అండి ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కూడా కలిసి వస్తారు. పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరము. ఆర్థిక పరిస్థితి, ధనలాభం సాధారణంగానే ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులపై నియంత్రణ అవసరము. బంగారం లేదా భూమి సంబంధిత ఆలోచనలు ముందుకు సాగవచ్చు. ఇక కుటుంబంలో ఇంట్లో శుభకార్యాలు చర్చలు జరిగే అవకాశం అయితే ఉందండి. దాంపత్య జీవితం సంతోషంగానే ఉంటుంది. ప్రేమ విషయాల్లో అపార్థాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా అలసట, మెడనొప్పి లేదా జీర్ణ సంబంధ సమస్యలు స్వల్పంగా ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం అయితే మంచిదండి. ఇక విద్యార్థులకి చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి చాలా మంచి రోజుని చెప్పుకోవాలి. రేపటి రోజున వృషభ రాశి వారి యొక్క పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదవడము లేదా గోమాతకు పచ్చగడ్డి పెట్టడం మంచిది. దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మానసిక ప్రశాంతి పెరుగుతుందండి. ఈ వృషభ రాశి వారు మీకు ఎంత వీలైతే అంత అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్టయితే లక్ష్మీదేవి ఆరాధన మీకు ఆర్థిక గంటకు ప్రయోజనం చేకూరుతుంది. మరి కనీసం గోశాల నెలకోసారైనా మీ వంతుగా ఏదో ఒక చేసినట్లయితే కూడా మీకున్న ఏదైనా సరే మానసిక ప్రశాంతత పెరుగుతుందండి. మరి తెలుసుకోకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.